ఆ విషయం ఆశించినంత జరగలేదంటాడు కానీ ఇప్పుడు ఈవెన్ హోదా గురించి కూడా ఏమన్నాడు మామూలుగా ఓపెన్ గా చెప్పేశాడు కదా నాకు మామూలుగా అయితే గనక నాకు హోదా కావాలని నేను పట్టించి కొట్లాడుతుంది సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఇలాంటి సందర్భంలో మనకి ప్లీజ్ ప్లీజ్ అని అడగడం తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు మొహమాటం ఏం లేకుండానే చెప్పేశాడు అందులో తప్పేం లేదు కదా అవును మొన్నటి వరకు జరిగిన రాజకీయం టీడీపీ గెలిచినా లేదంటే వైసీపీ గెలిచినా కేంద్రానికి పోయేది ఏం లేదు అలాగే జగన్కి పోయేది ఏం లేదు ఎవరైనా మోడీకి సపోర్ట్ చేసేస్తారో ఆ గత్యంతర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది అందుకే ఎప్పుడు కూడా మోడీ నుంచో బీజేపీ నుంచో అసలు కనీసం ఏ కష్టం కూడా జగన్ ముందుకు రాదు ఆయన కాంపౌండ్ వాళ్ళు దాటదని కానీ ఇప్పుడు పరిస్థితులు ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితులు మార్పులు చేర్పులు ఈ నిధులు ఆగిపోవడాలు అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంతా మోడీ చేస్తుంది ఇవన్నీ చూస్తే కాంపౌండ్ వాళ్ళు దాటి వచ్చేసిందా కష్టం జగన్ ముందుకి మోడీ రూపంలో ఖచ్చితంగా ఎందుకు రాదు ఎలక్షన్ అన్న తర్వాత ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సిందే కదా తన ఇంట్లో వాళ్ళే ఇది కూడా తాత్కాలికం అనుకోవాలా అంతే కదా ఈ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ప్రత్యర్థే మోడీకి తర్వాత జగన్ గెలిచాడు అనుకోండి మళ్ళీ నార్మల్ గా ఉండొచ్చు రిలేషన్ లేదా ఈ 5 ఏళ్ళు కూడా గందరగోళం ఉండదు మేబీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాల పునరుద్ధరణ అంత సులభం నేను అనుకోవట్లా ఎవరిద్దరి మధ్య చంద్రబాబు వైసీపీకి బీజేపీ క్రిందసారి ఉన్నటువంటి సంబంధాలకి మళ్ళీ పునరుద్ధరణ అంత సులభం కాదు ఎందుకంటే ఆ గ్రూప్ లోకి దూరిపోయింది తెలుగుదేశం ఆ దూరిపోయినటువంటి తెలుగుదేశం దగ్గరికి రానియదు వైసీపీ రేపు పొద్దున ఒకవేళ వైసీపీ